హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈవేళ మనం ఆంధ్ర స్పెషల్ పచ్చి నెత్తళ్ళ ఇగురు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం పచ్చి నెత్తళ్ళని తీసుకుని బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 3 ఉల్లిపాయలు, ఒక టమోటా, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రేఖలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని మిక్సీ పట్టుకొని పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని తీసుకుని కట్ చేసుకుని అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా మనం వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత మనం ఇప్పుడు చిటికెడు పసుపు, ఒక 2 స్పూన్లు కారం, అలాగే రుచికి తగినంత ఉప్పు, అలాగే ఇప్పుడు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంటుంది కదా, ఉంటే వేసుకోండి ఒక స్పూను, లేదంటే గరం మసాలా పౌడర్నన్నా యూజ్ చేయండి. ఈ మసాలాలన్నిటిని కూడా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని పచ్చి నెత్తళ్ళనే కాకుండా పాల నెత్తళ్ళని కూడా అంటారండి. పాల నెత్తళ్ళని ఎందుకు అంటారంటే పిల్లలకి పాలు ఇచ్చే తల్లులు కూడా వీటిని తింటే పిల్లలకి పాలు పుడతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా పెడుతూ ఉంటారనమాట. చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనకి ఈ కర్రీ అనేది చాలా మంచిగా ప్రిపేర్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం పచ్చి నెత్తల్ని బాగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న నెత్తళ్ళన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు అనేది మనం సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. అస్తమాటు కలపెట్టుకోకూడదు అనమాట. అస్తమాటు కలపడం వల్ల ఏమవుద్దంటే చిన్న చేపలు అనేవి ఇరిగిపోతాయి అన్నమాట. లాస్ట్లో మనం ఇలా దగ్గర పడేటప్పుడు కొంచెం కొత్తిమీరను కూడా పైన జల్లుకుని అంతే సర్వ్ చేసుకోవడమేనండి. మనకి చాలా సింపుల్ ప్రాసెస్లోనే మనకి ఈ చిన్న నెత్తళ్ళ కర్రీ ప్రిపేర్ అయిపోద్ది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే పచ్చి నెత్తళ్ళ ఇగురు అనేది రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అనేది ఇచ్చేసేయండి.